పెట్టుకుని వాళ్ళందరినీ కూడా రాజకీయాల్లో అందులో ఆనిముత్యాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా రాజకీయాల్లోకి ఆహ్వానించాలనే ఉద్దేశంతో పెట్టినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే బాధ్యతలు భయపడి వయసు పెరిగే కొద్దీ రకరకాల ప్రలోభాలకు గురవుతూ ఉంటాడు మనిషి. కానీ యువత అనేసరికి వాళ్ళకి ఏంటంటే చాలా సమాజానికి ఏదో మేలు చేయాలి, ఈ దేశానికి ఏదో చేయాలని ఒక తపన ఉంటది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గతానికి ఇప్పటికి పోల్చుకుంటే చాలా వైజ్ గా, చాలా బ్రాడ్ గా, చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత మంచి స్పీచ్, అద్భుతంగా ఎలా జరుగుతున్నాడు. అంటే మీకు అంటే తెలుగుదేశం వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు వైసీపీని తిడుతుంటే మీకు అద్భుతంగా ఉంటుందా? అది కాదు. ఆయన జాతీయ స్థాయిలో యూరియా ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయి, ఎక్కడ జాతీయ స్థాయిలో అంటే అంతర్జాతీయ స్థాయిలో సంక్షోభం వచ్చినప్పుడు దేశం నాకెందుకని అనుకుంటే మనందరం కూడా ఎలాంటి చేదు అనుభవాలు మనం చూడాల్సి వస్తుంది అనే విషయాన్ని అద్భుతంగా కార్యకర్తలందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పారు. జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి ఆయన వాళ్ళందరికీ కూడా హితబాదు చేశారు. ఒక నాయకుడిగా కార్యకర్తలందరినీ సరైన రైట్ పాత్ లో ఎలా నడిపించాలో అలాగే పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ నడిచింది. అందులో ఏంటంటే ఇదే పరిస్థితిలో, ఎందుకంటే ఇప్పుడు మనం శ్రీకాంత్ గారు బాధపడటంలో అర్థం లేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారంటే ఆ విమర్శకి అనుగుణంగానే ఆయన పనిచేస్తా ఉన్నాడు, దానికి అర్హుడయ్యేటట్టుగానే పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా వస్తే రఫా అని చెప్పేసి ఏదో చూపించారు మొన్న మధ్య. తర్వాత మళ్ళీ ఇప్పుడేమో ఈ రక్తాన్ని తీసుకెళ్లి ఇలా చిమ్మేస్తే మనం కషాయతనంతో కొయ్యకపోతే మాంసం ఎక్కడ వస్తుంది, తినడానికి ఎలా వస్తుంది అడుగుతున్నారు కదా. మరి ఇప్పుడు మీరు ఎలాగ వస్తారు, స్మూత్ గా వస్తారా? తప్పేంటో శ్రీకాంత్ గారు అంటున్నారు. మరి పెద్దలు శ్రీకాంత్ గారికి నేను చెప్తా ఉన్నాను, మాకు ఇక్కడ మరి మీకు తెలుసో తెలీదో మాకు సామెత ఉంది. అంటే మాంసం తింటున్నామని దుమ్ములు మెల్లో కట్టుకు తిరగకూడదని, అది మాంసం తిన్నామని ఎముకలు మెల్లేసుకుంటారు, ఎముకలు మెల్లో కట్టుకు తిరగకూడదని చెప్తారు. అది ఇప్పుడు మీరు మాంసం తినొచ్చు, లేకపోతే ఇంకోటి తినొచ్చు, కానీ రక్తాన్ని పూసుకుని మనకి ఇష్టమైన నాయకుడికి తీసుకెళ్లి రక్తంతో అభిషేకం చేయడం అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సమాజం అనేది మనల్ని నిరంతరం చూస్తూ ఉంటది. రాజకీయ నాయకుడు అనేవాడు ఖచ్చితంగా ఈ సమాజంలో ఒక మోడల్లా ఉండాలి, ప్రజలందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి, అన్ని పార్టీలకి కూడా బాధ్యతను గుర్తు చేసేటట్టు ఉండాలి, తన కార్యకర్తల్ని చక్కగా మంచి దారిలో నడిపించగలిగేటట్టు ఉండాలి. అట్లానే పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఉంది తప్ప ఎక్కడా కూడా ఆయన దారి తప్పి మాట్లాడలేదు. పైగా రాజకీయాల్లో ఇంత ఎందుకు మనం గెలుపు కోసం ఇంత తాపత్రయపడాల్సి వచ్చింది, ఎందుకు అలైన్మెంట్ పెట్టుకోవాల్సి వచ్చింది అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని కనీస విలువలు పాటించకుండా శాసనసభలో అవమానకరంగా మాట్లాడిన దానికి ఆయన వ్యక్తిగతంగా బాధపడి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగితే ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యకే గౌరవం లేకపోతే మిగతా స్త్రీల గౌరవం ఎక్కడ ఉంటుందనే ఆలోచనతోటి ఆయన వ్యక్తిగతంగా హర్ట్ అయ్యి ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎవరికి రాకూడదనే ఆలోచనతోటి ఈ కూటమిలో చేరి ఆయన చక్కటి విజయాన్ని 21 సీట్లు దక్కించుకున్నారు, 2 ఎంపీలు గెలిపించుకున్నారు, 2 ఎమ్మెల్సీలు ఇచ్చారు, విప్పులో 3 ఇచ్చారు. ఇవన్నీ చిన్న విషయం కాదు. ఈవేళ 4549 కార్యకర్తలకు ఇప్పించుకున్నారు. చిన్న విషయం కాదు. ఒక నాయకుడిగా పరిపూర్ణంగా సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఈవేళ రండి మాతో పోటీ చేయండి, మాతో పోటీ చేయండి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన బలమేంటి ఆయనకి తెలుసు, ఆయన ఏం చేయాలో తెలుసు, ఎవరితో కలిసి వెళ్ళాలో తెలుసు, ఎవరితో విభేదించాలో కూడా తెలుసు. ఎందుకంటే ఆ పరిపూర్ణత ఆయనలో వచ్చిందని నాకు అనిపిస్తా ఉంది. ఈ రోజు ఆయనకి ఆ పరిపూర్ణత ఉంది కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ తోటి బీజేపీ తోటి సైడ్ పెట్టుకుని ఈవేళ జనసేన కార్యకర్తలందరితోటి పెద్ద ఎత్తుడు కూటమితోటి వైసీపీ మీద పోరాడి అద్భుతమైన విజయాన్ని సాధించుకున్నారు. సింగిల్ గా రమ్మంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరంతా సింగిల్ గా వస్తే జగన్ గారు పులివెందుల నుంచి బయటకు వచ్చి ఆయన పోటీ చేస్తారు. పులివెందులు కాకుండా పులివెందుల్లో కూడా నెగ్గే రోజు వస్తుందండి. పులివెందుల్లో కూడా నెగ్గే రోజు వస్తుంది. సురేష్ గారు మీ దగ్గర సురేష్ గారు మీరు పక్కన మాట్లాడుతుంటే ఆ వాయిస్ వచ్చేస్తుంది. ఇది మా రాజ్యం, మా లోకం, ఇది మేమేం చేసినా చెల్లుబాటు అయిపోతుందని అనుకున్నాయి అన్ని కూడా కొట్టుకుంటా కొల్లగొట్టుకుంటా వస్తుంది కూటమి ప్రభుత్వం.
ఈవేళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఇవన్నీ కూడా బయటపడతాయి. ఇంకా రోజు రోజుకి బలపడుతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కాదు, రోజు రోజుకి మీ కూటమి బలహీన పడుతుంది, వైసీపీ బలపడుతుంది అంటున్నారు. నేను అదే చెప్తాను. శ్రీకాంత్ గారు ఇందాక మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గిపోయిందని అంటున్నారు. నేను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉండి నేను చెప్తా ఉన్నాను, కూటమి నాయకుడిగా మాట్లాడట్లేదు. వ్యక్తిగతంగా కూడా నేను ఫీల్ అవుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి గతంలో కంటే ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆయన ఇమేజ్ పెరిగింది. ఓకే, ఇంతకుముందు కుల నాయకుడిగా చూసేవారు జనం. అంటే ఒక కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ కులానికే మేలు చేస్తాడేమో ఈయనని చూసేవారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ అలా చూడట్లేదు. పవన్ కళ్యాణ్ అన్ని కులాలని కలుపుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. అదే ఆయన చెప్పాడు. ఆయన స్టేజ్ మీద ఆయన చెప్పింది అదే ప్రధానంగా. రేపొద్దున్న విద్యాశాఖలో ఈ హాస్టల్స్ లో కూడా ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, గిరిజన హాస్టల్స్ ఇలా లేకుండా ఉమ్మడిగా అందరూ కలిపి ఒక్కో చోట చదువుకునేటట్టుగా ఉండాలి, కులం పేరుతో ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఇది మంచి మంచి ఆలోచన. సమాజంలో కులాలను కలిపే సిద్ధాంతం అంటే దీన్ని ఆహ్వానించదగింది. ఎందుకంటే మనం ఒక రోజుకో రోజు అడ్వాన్స్ అవ్వాలి. ఎప్పుడు కూడా అదే పాడితే పాడరా పాసిపల్ల దాసరా అన్నట్టుగా అదే భావజాలతోటి అదే సంకుచితమైన భావాలతో వెళ్ళకూడదండి. అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, ఎవరైనా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ప్రజలందరి మధ్య ఉన్నటువంటి వైషమ్యాలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో ప్రత్యేకించి